కదా. మరి ఒక మనిషికి అంత రోషం ఉంటే నా భార్య నాకే చెందినదిగా ఉండాలి, నా భర్త నాకే చెందిన వాడిగా ఉండాలి, నాతోనే ఉండాలి, నాతో సహవాసం ఉండాలి, నిబంధన ఇదే కదా, ప్రమాణం ఇదే కదా అండి. మరి దేవాతి దేవుడు మనల్ని ఉద్దేశించి మనల్ని ఏర్పరచుకుని తను పిలుచుకుని తన యొక్క గృహముగా కట్టుకున్నప్పుడు, తన యొక్క ఆలయంగా మనల్ని కట్టుకున్నప్పుడు దేవుడు మనలోనికి మరొక ఆత్మని అంగీకరిస్తాడా? అవునా? మన యొక్క నీడలో మరొక నీడలో ఉండనిస్తాడా? అస్సలు దేవుడు మనలను ఎలా చేయడు. ఎందుకనంటే దేవుడు మనల్ని సంపాదించుకోవడం కోసం అంత గొప్ప క్రయధనాన్ని చెల్లించాడు. అది ఎంత గొప్ప క్రయధనం అని అంటే భూమి ఆకాశంలో అంతా కూడా, ఈ సర్వ సృష్టి అంతా కూడా మనం ఒక వెల లాగా, ఒక కాస్ట్ వాల్యూ చేస్తే ఏమాత్రం దానికి ఈక్వల్ కాదు. అంత గొప్ప వెల. తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. తన ప్రియమైనటువంటి ఒక్కడైనటువంటి కుమారుడు యేసుక్రీస్తుని పూర్తిగా ఆయన మరణానికి, నరకానికి, మహావేదనకు అప్పగించాల్సి వచ్చింది. సో దిస్ కాస్ట్, ద గ్రేట్ కాస్ట్. అది ఎంత గొప్ప వెలను కోరుతుంది. పరలోకమందు, భూమి ఆకాశందు, సర్వ సృష్టిలో కూడా అత్యధికమైనటువంటి వెల. ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు. కొలస్సీ పత్రికలో ఉంది, ఈ సర్వ సృష్టి ఆయన కొరకే, ఆయన బట్టే ఉంది, ఆయన వల్లే ఉంది, ఆయన వలనే ఉంది, ఆయన కొరకే ఉంది. దాన్ని నిర్వహిస్తున్నవాడు కూడా ఆయనే కాబట్టి ఆయనను బట్టి ఉంది. ఇంత గొప్ప సృష్టిలో ఆయన మన కోసం అర్పించబడ్డాడు అని అంటే మనకి ఎంత ఆయన విలువనిచ్చాడో, ఎంత మనకు ఘనత ఇచ్చాడో, మనలను ఎంతగా ఆయనతోటి సమానులుగా దేవుడు ఇచ్చాడో కదా. అందుకే దేవుడు ఏమన్నాడు? మన పోలిక మన స్వరూపం. మనం ఎవరంట? దేవుని పోలిక. మనం దేవుని స్వరూపంలో ఉండాలా, దేవుని కొరకు ఉండాలా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ మొదటి రోజంతా పునరుద్ధానపు ఆదివారం ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన ఆత్మ జీవంతో మనం నింపబడి సోమవారం నుంచి శనివారం వరకు ఆ ఆత్మను జీవమును మనం కలిగిన వారిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం కింద ప్రభువు యొక్క సహాయం ఆయన కొరకులో మనం జీవించాలి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు మనం ఈ లోకంలో ఆయనను కలిగి జీవించాలని కోరుతా ఉన్నాడు. దేవుని వారముగా జీవించాలని దేవుడు మనలను కోరుతున్నాడు. ఇది దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆలోచన. కానీ మనం తప్పిపోతున్నాం, అనేకమైన విషయాలు మనం తప్పిపోతున్నాం, బలహీనులుగా ఉన్నాం. ఎందువల్ల అనంటే దేవునితో కంటే మనం లోకంతో ఎక్కువగా జీవిస్తున్నాం. కారణం ఏమైందంటే దేవుడు ఏదైనా తోటలో వారిని ఏర్పాటు చేసుకున్నాడు, వారితో ఆయన సహవాసంలో ఉన్నాడు. కానీ దుష్టుడైనటువంటి అపవాది మన జీవితాల్లోనికి శోధన ద్వారా పాపాన్ని తీసుకొచ్చాడు. ఆదిలో మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము హవ్వల జీవితంలో జరిగింది. వారు ఎవరు అనంటే దేవుని మొదటి కుటుంబం. ఆదాము హవ్వలు ఎవరు? దేవుని కుటుంబం, ఒకటైనటువంటి కుటుంబం, ప్రియమైనటువంటి కుటుంబం, దేవుని యొక్క చిన్న సంఘం. అది దేవుని మొదటి సంఘం ఎక్కడుంది? ఏదైనా తోటలో. ఆ సంఘంలోనికి అపవాదం వచ్చాడు, ఆ ఇంటిలోనికి అపవాదం వచ్చాడు. వాడి వస్తువు ఏం తీసుకుని వచ్చాడనంటే అబద్ధాన్ని తీసుకొచ్చాడు, మోసాన్ని తీసుకొచ్చాడు. అబద్ధం ఏంటి అనంటే దేవుడు మీతో ఏదైనా ఇది చేయకూడదని చెప్పాడా అంటూ అబద్ధాన్ని చూపించాడు. తర్వాత మోసాన్ని ఎలా చేశాడనంటే ఇది ముట్టినా ఇది తిన్నా మీరు చావరు అంటే దేవుని ఆజ్ఞల్లోనికి వాడు ఏం చేశాడంటే వాడి సొంత భాష్యాన్ని చూపించాడు. ఏం చూపించాడు? సొంత ఆలోచన. అంటే వాడు ఫ్రీ విల్, వాడి సొంత భాష్యం. వాడు ఏం చేశాడు? మీరు ముట్టినా ఇది తిన్నా మీకేమీ కాదు అన్నట్టు వాడు అబద్ధాన్ని, మోసాన్ని కూడా తీసుకుని వచ్చాడు. ఈ రీతిగా కలగలిపి ఈ అపవాది దుష్టుడు ఏమన్నాడనంటే శోధిస్తూ పాపం చేయించడానికి దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు
నీ మంచిని కోరుకోవటం లేదు. దేవుడికి నీ పట్ల పెద్ద శ్రద్ధాశక్తులు ఏమి లేవు. ఎందుకనంటే ఇదిగో ఓ అవ్వ నేను చెప్పేది విను, తేజంగా ఓ అవ్వ నేను చెప్పేది విను. ఏమనంటే వాళ్ళకి చెప్తున్నాడు, మీరు నేను చెప్పింది చేస్తే, నేను చెప్పినట్టే వింటే, నన్ను మీరు నమ్ముకుంటే నీకు ఎంతో నేను శ్రేష్టమైన మేలు చేయాలనుకుంటున్నాను. ఎంత ప్రయోజనకరమైందంటే మీరు ఆ పండు తింటే, దేవుడు నిషేధించినటువంటి ఆ పండును తింటే మీరు దేవుడు వలె మారిపోతారు. బీ లైక్ గాడ్. ఏమన్నాడు? మీరు దేవుని వలె ఉంటారు, దేవునిలాగా మారిపోతారు అని చెప్పేసి మోసం చేస్తూ అబద్ధాన్ని చూపించి ఎంతో శోధిస్తున్నాడు. కారణం పాపం చేయించాలి. పాపం చేస్తే ఏమైంది? పాపం చేస్తే దేవుని యొక్క శిక్ష వీరి జీవితంలోకి వచ్చి దేవుడు ఆయన ఆజ్ఞాపించినట్లుగా వీరు తమ ఆత్మను కోల్పోతారు, ఆత్మలో చచ్చిపోతారు, దేవుని స్వరూపం చచ్చిపోతుంది, దేవుని పోలిక చచ్చిపోతుంది. అంటే వారు దేవునికి దూరం అయిపోతారు, అంటే దేవుని గురించి కొట్టివేయబడతారు, దేవునికి వేరైపోతారు, మామూలు మనుషులు అయిపోతారు, మంటి వారైపోతారు. అందుకే సాతానుడు ఏం చేశాడు? శోధన తీసుకొస్తున్నాడు. అవిధేయతతో మనం పాపం చేసేటట్టుగా అధికంగా వాడు శోధిస్తున్నాడు. మనం శోధన ఏం చేస్తుందనంట, యాకోబు పత్రికలో ఉంది, మనలో పదే పదే మనం తలంచడాన్ని బట్టి, ప్రేమించడాన్ని బట్టి, అవిధేయతతో చేసేందుకు పూనుకోవడాన్ని బట్టి అది మనలో పాపముగా గర్భం ధరించి అది చేసిన తోడనే ఏమవుతుందనంట, మరణం అనే మనం పండుని బయటకు తీసుకొస్తున్నాం, మరణాన్ని అనే ఫలాన్ని కట్టున్నాం. సాతాను ఆ రీతిగా మనలో పనిచేయాలని చూస్తున్నారు. ఆదాము అవ్వలు దేవుని మొదటి కుటుంబం, దేవుని యొక్క సంఘం అక్కడ సక్సెస్ అయిపోయాడు. అక్కడ సాతాను ఏమయ్యాడు? సక్సెస్ అయిపోయాడు. పాపము చేయించగలిగాడు, శోధన ద్వారా అవిధేయత తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమైందనంటే దేవుని సహవాసంలో నుంచి వారిని దూరముగా తీసుకొచ్చాడు. ఎంత భయంకరమైనటువంటి పతనమో చూడండి. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, ద ఫాల్ ఆఫ్ ఫస్ట్ మ్యాన్. కాబట్టి దేవుడు కోరుకున్నది ఏంటంటే నాతో సహవాసంలో ఉండాలి, మీరు నా నుంచి వినాలి, నా నుంచి నేర్చుకోవాలి, నా నుంచి మీరు పొందుకోవాలి, నా ద్వారా మీరు ఆత్మశక్తితో నింపబడి మిగతా 6 రోజులు ఈ సృష్టి మీద ఏలుబాటు చేస్తూ ఈ సృష్టిలో మీరు నా మనిషిగా, నా కుమారుడిగా, కుమార్తెగా జీవించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు అనంటే దేవుని వారిగా మనం ఉండొద్దు అని, దేవుని యొక్క ప్రజగా మనం ఉండొద్దని మనలో బహు భయంకరమైనటువంటి పతనాన్ని, పాపాన్ని సాతాను తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఇప్పుడు సాతాను మనలోకి తీసుకురావాలనుకున్నది ఏంటి? అవిధేయత ద్వారా పాపం, ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం, తర్వాత మన స్వీయ చిత్తంతో మనం ఎన్నిక చేసుకుని మన ఇష్టానికి మనం జీవించడం ద్వారా మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేయించాలని సాతాను అనునిత్యం మన జీవితాల్లో వాడొక సర్పముగా, సర్పం ఎలా వస్తుంది మన జీవితాల్లోకి? 2 రకాలుగా వస్తుంది. సందులో నుంచి ఏమంటారు, అది కర్ణాల్లో నుంచి వచ్చేస్తుంది. చిన్న సందు దొరికితే దానికి వచ్చేస్తుంది. ఎక్కడ నక్కిద్దో తెలియదు, ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు. కొన్ని సమయాల్లో ఎలా వస్తుందంటే అది ఘట సర్పం లాగా మన ఎదురుగా వచ్చి మన భయపెట్టి లేచి కాటు వేస్తుంది. ఆ రీతిగా సాతాను ఏం చేస్తున్నాడు? శోధన తీసుకొస్తున్నాడు. దాని ఫలితం ఏంటంటే దేవునికి మనిషి దూరం అయిపోవాలా, దేవుని పోలిక స్వరూపం అనేది మనిషిలో నశించిపోవాలా. ఈ రీతిగా దేవుడు మనిషిని శిక్షించాలి. వీడి కోసం ఏర్పాటు చేయబడినటువంటి నరకానికి, నిత్య నాశనానికి, అగ్నిగుండానికి మనుషులు
మెచ్చుకొని దేవుని చేత ఆ నరకంలో పడవేయబడాలని సాతాను కోరుతా ఉన్నాడు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదనంటే, అయినా దేవుని ప్రేమ మనలను కలుసుకుంది. దాన్ని ప్రోటో ఎవెంజెలియం అంట. పాపం చేసిన తర్వాత ఈ దేవుని కుటుంబంలోనికి ఏమొచ్చింది? దేవుని కుటుంబంలోకి ఏమొచ్చింది? భయం వచ్చింది. దేవుని కుటుంబంలోనికి భయం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది, దేవునికి దూరం అయిపోయారు. దేవుడు వచ్చాడు, ఆదామా నువ్వెక్కడున్నావు, వేరే వాడా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆదాం అన్నాడు, నేను నీకు భయపడి దాక్కున్నాను. కారణం ఏంటి అంటే, నువ్వు చేయొద్దన్నది నేను చేశాను, ఆజ్ఞ అతిక్రమించాను, అవిధేయుడు అయ్యాను, కాబట్టి నేను పాపము చేశాను. అంటే ఇప్పుడు ఏమయ్యావు? నా నుంచి నీవు వేరే అయిపోయావు. మరి దేవుని ఎవరు కలుసుకోవాలి? పరిగెత్తి ఆదాము కలుసుకోవాలి. కానీ ఎవరు కలుసుకున్నారు ఇక్కడ? దేవుడే, ఆయనే ప్రేమించి ఆయన తను తాను తగ్గించుకుని ఆ పరలోకాన్ని విడిచి మరలా పడిపోయినటువంటి తన పోలిక స్వరూపం దగ్గరకు వచ్చాడు, మనిషి దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నాడనంటే, నువ్వు ఎందుకు ఇది చేసావు అన్నాడు. అంటే మనుషులకు మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? కాన్ఫ్లిక్ట్, గొడవలు వచ్చినాయి, వ్యతిరేకత వచ్చింది, ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటున్నారు. ఆదాముని అడిగాడు, ఎందుకయ్యా నువ్వు ఈ తప్పు చేసావంటే, తప్పు చేశానా? నేనా? నన్ను అడిగావా? చెప్తా, నువ్వు నాకు ఇచ్చావు కదా, నేను ఒంటరిగా ఉన్నానని. నా భార్య అదే నాలో నుంచి తీయబడింది అవ్వ, ఆమె కొన్ని పళ్ళు తిని తీసుకొస్తే గాని పాపం చేసి నేను కూడా తిని ఆమెతో పాటు ఆమె నన్నా. ఆమె కనుక ముచ్చట పెట్టి సాతానుతో ఏకీభవించి, ఏంటి ఆ పళ్ళు లేకపోతే నాకు నన్ను చెప్పి నన్ను శోధించి ఆ పని నాతో చేయించకపోతే చేసేవాడిని కాదు. ఇందుకు తప్పు ఎవరిదో తెలుసా? నీదే. దేవుడు ఏమన్నాడు? తప్పు నీదే, నువ్వు ఇచ్చావు కాబట్టే కదా అని చెప్పేసి ఆదాము ఎవరు బ్లేమ్ చేశాడు? ఇప్పుడు తన భార్యని దోషిగా చేసి దేవుడి మీద నిందేస్తున్నాడు. దేవుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వమా, ఎందుకమ్మా నువ్వు ఇది చేసావని అంటే, నన్ను అడుగుతున్నావా? నా మాటికి నేను తోటలో నువ్వు ఇచ్చిన పని చేసుకుంటున్నా, నా భర్తతో కూడా తీసుకుంటున్నా. అయితే ఈ యొక్క సర్పం రోజు నా దగ్గరకు వచ్చి శోధిస్తుంది, నాతో ముచ్చట్లు పెడుతుంది, సమయాన్ని గడుపుతుంది. అయితే ఒకరోజు నేను అధికంగా సమయాన్ని ఇచ్చాను. నా భర్త నాకు కొంచెం దూరం వెళ్ళిపోతే ఆమె శోధించి, ఇదిగో ఒక్కసారి చూడు, ఇది ఒక్కసారికి నువ్వు చూడు, ఎంత బాగుంది ఆ చెట్టు, ఎంత బాగున్నాయి ఆ పండ్లు అని నా కంటికి చూపించింది. నా కంటికే కాదు, నా నోటికి కూడా రుచని చెప్పింది. నా నోటికే కాదు, అది నా కడుపును పడితే అసలు నాకు ఎంత అదే ఆహారానికి మంచిదో, నాకు వివేకం ఇస్తుందో, జ్ఞానం ఇస్తుందో, దానివల్ల నేను పొందేది ఎంత గొప్ప మేలో అభివృద్ధి నాకు చెప్పింది. ఏంటంటే నేను దేవుళ్ళగా మారిపోతానంటగా, దేవదత్తలాగా మారిపోతానంట కదా. అందుకే నేను ఆ సర్పం మాట నా తప్పు నాది కాదు, నన్ను మోసపుచ్చిన సర్పానికి. దేవుడు మరలా సర్పం దగ్గరికి వెళ్ళాడు. సర్పమా, నువ్వు చేసింది పాపం, నా బిడ్డలో పోలిక తీసేశావు, నా పోలిక స్వరూపాన్ని నువ్వు తీసేశావు, అతిక్రమించి వారు పాపం చేయవారిగా చేసావు, వారిని ఆత్మీయంగా చంపావు. కాబట్టి ఇదిగో నేను నిన్ను తల మీద కొట్టు వారిని ఈ స్త్రీ గర్భం నుంచి తీసుకొస్తున్నాను, హల్లెలూయా, నా కుమారునిగా తీసుకొస్తున్నాను. ఒకరోజు నిన్ను తల మీద కొడతాను, చావు దెబ్బ కొడతాడు, ఈ శక్తి అంతా నిర్వీర్యం చేస్తాడు అని దేవుడు ఆ రోజు తన యొక్క వాగ్దానాన్ని యొక్క ప్రపంచానికి, పడిపోయినటువంటి మానవ జాతికి దేవుడే తానే సింహాసనం దిగొచ్చి చేశాడు. అయినా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడానంటే, మన జీవితంలో నేటికి కాగి చేసుకుంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నుంచి ఆయన కోరుకుంటుంది ఒకటే. సాతానేమో మన జీవితాల్లోనికి ఇంకా ఇంకా మనం దిగజారిపోయేటట్టు, ఇంకా పాపాన్ని, ఇంకా విధేయతని, ఇంకా తిరుగుబాటును తీసుకొచ్చి దేవునికి దూరమై ఆత్మీయంగా సచ్చి నరకానికి వెళ్ళాలని చూస్తుంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? మన కొద్ది క్షణాల్లో మనం ఊహించుకుందాం. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము
లోకాసు సువార్త 23వ అధ్యాయం. దేవుడు మనకెంతో సమీపంగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ మనల్ని దూరం పెట్టలేదు. ఆదిలో పడిపోయినటువంటి ఆదామవ్వను కూడా ఎంతో ప్రేమించి ఎక్కడో పరలోకంలో ఉన్న వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి మనుషుల మధ్యలోనికి దిగి వచ్చాడు. వారితో ముచ్చటించాడు. ఆయన ఎంతో తగ్గించుకుని సహనంతో తప్పెక్కడ ఉన్నది, ఎవరు తప్పు చేశారు, పాపం చేసింది ఎవరు అంటే ఆయన ఎంక్వైరీ చేస్తూ వచ్చాడు. ఒక తండ్రిగా ఆయన ఎంక్వైరీ చేస్తూ వచ్చాడు. అదే రీతిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా నశించిపోతున్నటువంటి మనలను రక్షించుకోవాలని ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ఆ గొప్ప సువార్తను మనం చూద్దాం. తండ్రి అయిన దేవుడు సింహాసనాన్ని వదిలి ఆ యొక్క ఏదేని తోటలో వారి మధ్య నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. ఆదామవ్వలు కుడి ఎడమల దేవునికి ఎదుటున్నారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నాడు. మనం చూద్దామా?